ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అమాయకత్వంగా ఉండటం చెడ్డ విషయమేమీ కాదు. కానీ మీరు అతి అమాయకంగా ఉంటే ఆ అమాయకత్వమే ఒకరోజు మీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన హృదయం ఉన్నవారే ఎక్కువగా మోసపోతుంటారు. ప్రజలు మిమ్మల్ని వాడుకుంటారు, మోసం చేస్తారు, మరియు మీ కష్టార్జితాన్ని మరొకరు పూర్తిగా కాజేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు జీవితాంతం ఇలాగే వాడుకోబడాలనుకుంటున్నారా? లేక మీ మనస్సును పదును పెట్టుకొని మీ ఆలోచన పరిధిని పెంచుకొని ఒక తెలివైన మరియు మేధావిగా మారాలనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో మీకు గౌరవం, విజయం మరియు డబ్బు కావాలంటే మీ అమాయకత్వాన్ని పక్కన పెట్టి తెలివైన వారుగా మారడానికి ప్రయత్నించండి. జిత్తుల మారితనం ఇకపై ఒక నైపుణ్యం కాదు, అది ఒక అవసరం. ఈరోజు మీ ఆలోచన విధానాన్ని, మీ వైఖరిని మరియు మీ మొత్తం జీవితాన్ని మార్చగల గోల్డెన్ రూల్స్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఈ నియమాలలో రాజులను, యోధులను మరియు నాయకులను మిగతా ప్రపంచం నుండి వేరుపరిచిన పురాతన శక్తి ఉంది. కావున మిమ్మల్ని మీరు ఒక తెలివైన, బలమైన, దృఢమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండండి. మొదటి నియమం, మీ బలహీనతలను అందరికీ చూపించకండి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని తమకు అనుగుణంగా వాడుకుంటారు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరూ నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ నవ్వు వెనుక ఎంతో కొంత స్వార్థం దాగుంటుంది. మీరు మీ బాధల గురించి ఎవరికైనా చెబితే చాలామంది కేవలం వింటారు, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. కొంతమంది మీ బాధను ఒక ఆయుధంగా మార్చుకొని సమయం వచ్చినప్పుడు ఆ ఆయుధాన్ని మీ పతనానికి ఉపయోగిస్తారు. ఒక్కటి మాత్రం గుర్తుకుపెట్టుకోండి, మీరు అంతర్గతంగా ఎంత నిజాయితీగా ఉన్నారనేది ఈ ప్రపంచం పట్టించుకోదు. ఆ నిజాయితీకి అమాయకత్వం అనే ముసుగు వేసి మోసం అనే ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తారు. ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి, మీ బాధను అందరితో పంచుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీయడానికి ఏ బలహీనతను ఉపయోగించాలో ప్రజలకు తెలిసినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే బలహీనతపై దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. బలంగా కనిపించడం నటన కాదు, అది ఒక అవసరమైన రక్షణ. రెండవ నియమం, సరైన సమయంలో సరైన మాటలు మాట్లాడండి. సందర్భానికి అనుగుణంగా మాట్లాడండి. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించండి. అనవసరమైన ప్రశ్నలకు అడిషనల్స్ని, అనవసరమైన ప్రశ్నలకు అనవసరమైన జవాబులతో సమాధానం ఇవ్వద్దు. అనవసరమైన ప్రశ్నలకు అనవసరమైన జవాబులతో సమాధానం ఇవ్వద్దు. మీరు సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడకపోతే ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు, ఎగతాళి చేస్తారు మరియు మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించరు. చూడండి, ప్రపంచాన్ని శాసించేవారు ఎదుటివారి మనసులతో ఆడుకోవడం నేర్చుకుని ఉంటారు. గొప్ప నాయకులకు, వ్యాపారవేత్తలకు మరియు విజయవంతమైన వ్యక్తులకు ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో తెలుసు. మీరు ప్రతి సందర్భంలో అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే రాను రాను ప్రజలు మిమ్మల్ని తేలికగా తీసుకుంటారు. కానీ మీరు తక్కువగా మాట్లాడి జాగ్రత్తగా ఆలోచించి ప్రతి మాటకు తెలివైన సమాధానం ఇచ్చినప్పుడు ప్రజలు మీ మాటలను శ్రద్ధగా విని మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ప్రపంచంలో గెలవాలనుకుంటే మీ మాటలనే మీ ఆయుధాలుగా మార్చుకోండి. ప్రతి విషయాన్ని ఆలోచనాత్మకంగా, గంభీరమైన స్వరంతో మాట్లాడండి. అవతలి వ్యక్తి మిమ్మల్ని వ్యతిరేకించలేనంతగా సమాధానం ఇవ్వండి. సరిగ్గా ఆలోచించి మాట్లాడకపోతే అందరి బూట్లను తుడిచే పనికిరాని గుడ్డగా నువ్వు తయారవుతావు. అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకొని అవసరం కాస్త తీరాక నీకు దక్కాల్సిన అసలు గౌరవాన్ని నీకు ఇచ్చి, ఇదిరా నీ బ్రతుకు, ఇదిరా నీ తెలివి అని నిన్ను మోసం చేసి నీకు సరైన బుద్ధి చెప్పి వెళ్తారు. మూడవ నియమం, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని పనికిరాని వాడిగా పరిగణిస్తుంది. మీరు ఎంత సమర్థులైనా, ఎంత కష్టపడి పనిచేసినా, మీ హృదయం ఎంత విశాలమైనా ప్రజలు పట్టించుకోరు. మీరు బలహీనంగా కనిపిస్తే, ఇతరుల ముందు మీ విలువను తగ్గించుకుంటే ప్రజలు మిమ్మల్ని పనికిరాని వాడిగా పరిగణించి పక్కన పెడతారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద సత్యం ఏంటంటే, మీ గౌరవం అనేది మొదట మీ నుండే ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని మరింత కించపరచడానికి ప్రయత్నిస్తారు.
కాబట్టి ఈ ప్రపంచం సంగతి వదిలేయండి. ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ మాటలకు, మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. మిమ్మల్ని బానిసలుగా చేయాలనుకునే వారికి, పరిగణించే వారికి, మిమ్మల్ని అవమానించే వారికి తల వంచకండి. ఎందుకంటే అలాంటి వారు మాత్రమే ఈ ప్రపంచంలో నెగ్గుకొస్తారు. ఆత్మగౌరవం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడా దెబ్బతినకుండా చూడండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి అవమానం ఎదురవుతుందన్న సందర్భంలో వీలైనంత తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. 4వ విషయం, ప్రతికూల ప్రశ్నలను తెలివిగా ఎదుర్కోండి మరియు కోపానికి లోనవ్వకండి. ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేసినా లేదా రెచ్చగొట్టే ప్రశ్నలు అడిగినా మీరేం చేస్తారు? ఆ సమయంలో మీకు తీవ్రమైన కోపం వచ్చి తిరిగి అరవడం, ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అలా చేస్తున్నావు అంటే నీ ఆట ముగిసినట్టే. ఎందుకంటే కోపంలో మీరు ఆలోచించే శక్తిని కోల్పోతారు. దాంతో అవతలి వ్యక్తి అక్కడికక్కడే మిమ్మల్ని ఓడిస్తాడు. చూడండి, అసలైన తెలివితేటలనేవి కోపంలో స్పందించడంలో కాదు, ఆటను మలుపు తిప్పడంలో ఉంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మరియు విజయవంతమైన వ్యక్తులు ప్రతికూల ప్రశ్నలకు ఎప్పుడూ కోపగించుకోరు, విసిగించుకోరు. దానికి బదులుగా అవతలి వ్యక్తి మళ్ళీ మాట్లాడడానికి సాహసించనంతగా స్పందిస్తారు. ఆ చిరునవ్వు వెనుక వందల కొద్ది సమాధానాలు ఎదుటి వ్యక్తి మెదడును తూట్లు పొడుస్తాయి. ఎవరైనా రెచ్చగొట్టే ప్రశ్నలు అడిగినప్పుడు వెంటనే సమాధానం ఇచ్చేవాడు, కోపంగా స్పందించేవాడు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు. కానీ చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవారు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు. 5వ నియమం, ఏ అవసరం లేకుండా ఎవ్వరు మీకు బంధువులు కారు, స్నేహితులు కారు. ఈ సత్యాన్ని మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఏ స్వార్థం లేకుండా ప్రజలు నాకు దగ్గర అవుతున్నారనుకుంటే ఆ ఆలోచనను వదిలేయండి. ఈ ప్రపంచంలో ఒకరికొకరు ఊరికే పరిచయం అవ్వరు. ప్రతి పరిచయం వెనుక ఎంతో కొంత స్వార్థం దాగుంటుంది. ప్రతి నవ్వు వెనుక ఎంతో కొంత స్వార్థం దాగుంటుంది. ప్రతి నటన వెనుక ఎంతో కొంత స్వార్థం దాగుంటుంది. ఇదొక్క కాన్సెప్ట్ తెలిస్తే మీరు జీవితంలో ఎవరి చేతుల్లో మోసపోరు. కేవలం ఎదుటివారి యాక్టింగ్ స్కిల్స్ని మాత్రమే మీరు గమనిస్తూ ఉంటారు. ఆ సమయంలో మీరు ఎంజాయ్ కూడా చేస్తారు. ప్రతి ఒక్కరూ స్వలాభం కోసమే ఎదుటి వారిని పలకరిస్తారు. ఒక్కసారి వారి అవసరం తీరాక చీకట్లో నీడలా మాయమవుతూ ఉంటారు. అసలు నీ ఒక్కడు ఉన్నావనే విషయం కూడా వారు మర్చిపోతారు. మీ దగ్గర డబ్బు, అధికారం, ఆస్తి ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ అవి దూరమైన రోజు అదే ప్రజలు కనీసం మిమ్మల్ని పలకరించడానికి కూడా వెనకాడతారు. మీరు ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వారికి దానివల్ల కలిగే ప్రయోజనాలను ముందుగా చెప్పి చూడండి. ఖచ్చితంగా వారు ఆ పని చేస్తారు. ఎందుకంటే ఆ పని వారికి లాభం చేకూరుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ లాభం, స్వార్థం మాత్రమే స్నేహితులను, బంధువులను నీ చుట్టూ తిరిగేలా చేస్తాయి. 6వ నియమం, సహనం. తొందరపాటు మిమ్మల్ని ముంచివేస్తుంది. సహనం లేకపోతే మాత్రం నీ పతనం ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని గొప్ప క్రీడాకారులు, అతిపెద్ద వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప యోధులు తమ తమ రంగాల్లో తమ కర్తవ్యాలను ఉపయోగించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తారు. ఆ సమయం వచ్చేదాకా సహనంతో వేచి చూస్తారు. కానీ సాధారణ వ్యక్తులు సహనాన్ని ప్రదర్శించకుండా తొందరపాటు నిర్ణయాలతో ప్రతిదీ తక్షణ ఫలితాలను, తక్షణ విజయాన్ని కోరుకుంటారు. ఈ తొందరపాటుతోనే మీరు జీవితాంతం పశ్చాత్తాపపడేలా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచం మోసగాళ్లతో నిండి ఉంది. అలాంటి వారు మీపై ఒత్తిడి తెచ్చి వేగంగా నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని బలవంతం చేస్తారు. ఆ సమయంలో మీరు తొందరపాటుతో ఒక్క తప్పు అడుగు వేసినా మీరు ఓడిపోవడం ఖాయం. ఓర్పుతో ముందుకు వెళ్ళినప్పుడే మీలోని జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది. ప్రతి పనిని సరైన సమయంలో చేయడం, ప్రపంచాన్ని మీకు అనుగుణంగా మీ పద్ధతిలో నడిపించడం నేర్చుకోవడం ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వారు ఎప్పుడూ పశ్చాత్తాపపడుతూ ఉంటారు. 7వ నియమం, పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. ముందు ఆలోచించండి, ఆ తర్వాత మాట్లాడండి. ఆలోచించకుండా మాట్లాడే అలవాటును మీరు వదులుకోకపోతే మీ చుట్టూ ఏమవుతుందో మీరు గ్రహించేలోపే ఈ ప్రపంచం మిమ్మల్ని మింగేస్తుంది. జ్ఞానం
కేవలం మాట్లాడడంలోనే కాదు, సరైన సమయంలో, సరైన సందర్భంలో, సరైన వ్యక్తులతో మాట్లాడే విధానం తెలిసిన వాడే జ్ఞానం ఉపయోగించడానికి సరైన అర్హుడు. అతనినే ఈ లోకం గౌరవిస్తుంది కూడా. మీరు ఒక అంశంపై చర్చించాలనుకుంటే ముందు దాన్ని అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. వారి ఆలోచనలను విశ్లేషించండి. ఆ తర్వాత మాట్లాడడానికి ప్రయత్నించండి. గొప్ప గొప్ప నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మాట్లాడినప్పుడు వారి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వారి నోటికొచ్చింది మాట్లాడరు కనుక. ముందుగానే ఒక ప్రీ ప్లాన్డ్గా ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో ముందుగానే నిర్ణయించుకొని వస్తారు. అందుకు అనుగుణంగానే మాట్లాడతారే తప్ప నోటికి ఏది వస్తే అది మాట్లాడరు. మీరు అర్థం పర్థం లేని పనికిమాలిన మాటలు మాట్లాడితే మీ ఆత్మగౌరవాన్ని మీరే తగ్గించుకుంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ నాలుకే మీ అతిపెద్ద ఆయుధం. కానీ మీరు దానిని అదుపులో ఉంచుకోకపోతే ఆ నాలుకే అతిపెద్ద శత్రువుగా కూడా మారగలదు. 8వ నియమం, కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. లేకపోతే మిమ్మల్ని బలహీనులుగా, భయస్థులుగా భావిస్తారు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కళ్ళల్లోకి చూడలేకపోతే అర్థం చేసుకోండి, ఎదుటి వారి కన్నా స్థాయిలో, హుందాతనంలో, వ్యక్తిత్వంలో మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకుంటున్నారని అర్థం చేసుకోండి. మొదట తమను తాము గౌరవించుకునే వారినే ఈ ప్రపంచం గౌరవిస్తుంది. మరియు మీ కళ్ళల్లోకి చూసే విధానమే అవతలి వ్యక్తి మీకు ఎంత గౌరవం ఇస్తారో నిర్ణయిస్తుంది. మీరు ఎవరితోనైనా వారి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి మిమ్మల్ని తేలికగా తీసుకోవడానికి సాహసించరు. కానీ మాట్లాడేటప్పుడు కిందికి చూస్తూ, అటు ఇటు పక్కకు చూస్తూ ఎదుటి వారితో మాట్లాడితే మాత్రం అవతలి వ్యక్తికి మీపై మీకు నమ్మకం లేదని అర్థమవుతుంది. ఆ తర్వాత వారు మీకు వాల్యూ ఇవ్వడం తగ్గించడం, మిమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నించడం, మీ గురించి మీ పై అధికారులకు చాడీలు చెప్పడం వంటివి చేస్తుంటారు. కాబట్టి ఎదుటి వారితో ఈసారి మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు వారి కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. 9వది, మీరు మంచి వ్యక్తి, నిజాయితీపరులు మరియు ఎవరికి అన్యాయం చేయని వారైతే ఈ ప్రపంచం మిమ్మల్ని విడిచిపెడుతుందని అర్థం చేసుకోకండి. నిటారుగా ఉన్న చెట్లే మొదటగా బలవుతాయి. అమాయకులే ఎక్కువగా దోచుకోబడతారు. మీరు భయం, సంకోచం లేదా మితిమీరిన అమాయకత్వాన్ని కలిగి ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని నలిపివేస్తుంది. ఆఖరికి మీకు పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రపంచం మీ నిజస్వరూపాన్ని చూడదు, అది మీ ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తుంది. ప్రజలు మిమ్మల్ని తేలికగా తీసుకొని అణిచివేయడానికి ప్రయత్నిస్తే మీరు ఆటబొమ్మ కాదని, రగులుతున్న అగ్ని పర్వతమని, బలమైన యాటిట్యూడ్ కలిగి ఉన్నవారని వారికి తెలియజేయండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే తప్పుడు వ్యక్తులు మిమ్మల్ని సమీపించినప్పుడు వారు మిమ్మల్ని బలహీనులుగా భావించడానికి సాహసించని వైఖరిని వారికి చూపించండి. లేకపోతే ఏదో ఒక రోజు మీ మంచితనాన్ని ప్రదర్శించినందుకు మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు. 10వ నియమం, మీ పరిమితులను మీరే నిర్దేశించుకోవద్దు, లేదంటే మీరు అక్కడే ఇరుక్కుపోతారు. నేను చేయగలిగింది ఇంతే అని మీ మనసులో బలంగా నాటుకుపోతే అంతకు మించి మీరు ఎప్పుడూ చేయలేరు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులంతా తమ సొంత పరిమితులను అధిగమించి ఆలోచిస్తారు, తమని తాము సవాలు చేసుకుంటారు, తమతో తామే పోరాడుతారు మరియు ప్రతిసారి తమ హద్దులను దాటుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు మీ పరిమితులను దాటినప్పుడే ఎదుగుదల అనేది మొదలవుతుంది. అక్కడి నుండే నిజమైన బలం పుట్టుకొస్తుంది. మీకు ఎప్పుడూ భయాన్ని కలిగించేది, కష్టంగా అనిపించేది మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా మార్చగలదు. మీకు మీరు సరిహద్దులని ఉంచుకొని ఆ చిన్న ప్రపంచంలోనే మీలో మీరు కుమిలిపోవద్దు. అనునిత్యం మీతో మీరు యుద్ధం చేయండి. రేపు అనే పనిని ఈరోజే చేయడానికి ప్రయత్నించండి. నా వల్ల కాదు అనే పనిని నా వల్ల ఎందుకు కాదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి ప్రయత్నించండి. 11వ నియమం, మీ కథను మీరే రాసుకోండి, లేకపోతే వేరొకరు మీ స్క్రిప్ట్ రాస్తారు. ఈ ప్రపంచంలో మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి, లేకపోతే ఇతరులు మీకోసం నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత పగ్గాలను వేరొకరి చేతికి అప్పగిస్తే నన్ను నమ్మండి, మీరు ఎన్నడూ వెళ్ళలేని మార్గంలోకి వాళ్ళు మిమ్మల్ని లాక్కెళ్తారు.
మీ కథలో మీ సంకల్పం లిఖించబడే వరకు అది మీ కథ కాదు. కాబట్టి మీ జీవితాన్ని సీరియస్గా తీసుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల వల్ల పక్కదారి పట్టకుండా చూసుకోండి. లేదంటే ఇతరుల సంకల్పానికి కేవలం నువ్వు ఒక ఆయుధంగా మాత్రమే మారిపోతావు. నీ జీవితానికి ఒక అర్థం ఉండదు. 12వ నియమం, సిగ్గులేని మరియు లక్ష్యం లేని వ్యక్తులకు దూరంగా ఉండండి. లేకపోతే మీరు కూడా నాశనం అవుతారు. లక్ష్యాలు కలలు లేని వ్యక్తులతో మీరు తిరుగుతున్నారా అంటే మీ కలల సమాధిని మీరే తవ్వుకుంటున్నారని అర్థం చేసుకోండి. మీరు పనికిరాని నిర్లక్ష్యమైన దూరదృష్టి లేని వ్యక్తితో ఉంటే త్వరలోనే మీరు కూడా అదే గతిని ఎదుర్కొంటారు. మీరు సింహాల గుంపులో జీవిస్తే వేటాడడం నేర్చుకుంటారని, గాడిద గుంపులో ఉంటే బరువులు మోయడం నేర్చుకుంటారు అని, అదే జింకల గుంపులో ఉంటే శత్రువుని చూసి పరిగెత్తడం నేర్చుకుంటారని అర్థం చేసుకోండి. ప్రతి క్షణం తమ జీవితం గురించి, ప్యాషన్ గురించి, తాను భవిష్యత్తులో ఎలా మారాలనుకుంటున్నానో, ఎలా మారతానో మీతో పంచుకునే వ్యక్తితో సహవాసం చేయండి. అప్పుడే నీ జీవితం పట్ల నీకు ఒక ఆసక్తి, ఆశ పుడుతుంది. నేను కూడా ఏదైనా చేయగలననే ప్రశ్న మీలో పుట్టుకొస్తుంది.